హాయ్ దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్. హాయ్ దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరు బాగున్నాను కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసింది సీజన్ 2 బ్లాగ్ అన్నమాట. ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, అన్ని పనులు చేసేసుకున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయాను. దీపమ్మ బేబీ పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. తొందర వస్తాడంట వాళ్ళు సార్కి చెప్పేసి నేను ఇక్కడ పాలు వేడి చేశాను. సేమ్ ఉప్మా కూడా చేసుకున్నాను అనమాట. చేయడానికి ప్రిపేర్ చేశాను అని ఇక నేను మసిలిన వల్లే దానిలో ఉప్మా రవ్వ వేసేస్తే అయిపోతుంది, తినేయడం అన్నమాట. ఇలాంటి అప్డేట్స్ ఇస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? బ్లెస్ చేయండి, బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా ఓకే, బ్లెస్ చేయండి, హెల్తీగా పుట్టాలని, ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ ఇంట్లోనే చిన్నగా డెకరేషన్ చేయించుకుంటున్నాం అనమాట. పెద్దగా ఏం జరుపుకోవట్లేదండి, అలా సడన్గా డిసైడ్ అయ్యాము. అలా ఇంటి దగ్గరనే అయితే బాగుంటుందని, మాకంత ప్లేస్ ఏం లేదండి, అందుకే ఉన్న దాంట్లో ఏదో క్యూట్గా అలా జరుపుకుందామనే ఉద్దేశంతో ఇది జరుపుకుంటున్నాం అనమాట. ఇక బెలూన్స్ కూడా ఊది పక్కన పెట్టేసి ఈ చిన్నోడు అల్లరి చేస్తున్నాడు అన్నమాట. అస్సలు ఆ బెలూన్స్ ఊదినప్పటి నుంచి వాడితో ఆడుతూనే ఉన్నాడు. ఇక అస్సలు మాట విన్నాడు కదండి, కొద్దిసేపు మాట వింటాడు, కొద్దిసేపు అల్లరి చేస్తాడనమాట. చిన్నపిల్లలు ఎవరైనా అంతే ఉంటారు కదా. ఇక ఫైనల్గా ఇక బెలూన్స్ కూడా కట్టేస్తున్నారు. ఇక అప్పుడే ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు. ఫస్ట్ అమ్మ వాళ్ళు వచ్చేసారు అన్నమాట. అమ్మ వాళ్ళు వచ్చేసిన తర్వాత సంతాన వాళ్ళు కూడా వెంటనే వచ్చేసారండి. ఒకరి తర్వాత ఒకరు వచ్చిన తర్వాతనే ఇక సంతాన వదిన నన్ను రెడీ చేసిందనమాట. ఫైనల్గా నేను ఇట్లా రెడీ అయిపోయాను అనమాట. ఎలా రెడీ అయిపోయింది చూసేయండి. ఇది అత్తమ్మ వాళ్ళు తీసుకున్న శారీ. ఫైనల్గా నేను రెడీ అయిపోయాను అనమాట. బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లస్ నన్ను మా పాపని ప్లస్ చేయండి, బాగుండాలని చెప్పేసి వీడియో కంటిన్యూ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఎలా రెడీ అయ్యానండి, అండ్ ఈ శారీలో ఎలా ఉన్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. ఈ కలర్ కూడా కాంబినేషన్ లేదన్నమాట నాకు. ఇక రెడీ అయిపోయిన తర్వాత నన్ను అందరూ కూర్చోబెట్టడానికి అందరూ ఒక్కొక్కటి పట్టుకున్నారనమాట. తీసుకొచ్చేసి ఇక ఫస్ట్ పిన్ని వచ్చేసి బొట్టు పెడుతుందండి. పసుపు పెట్టిన తర్వాత బొట్టు పెట్టి కూర్చోమనేసింది అనమాట. ఇక నేను కూర్చున్నాను. ఇక అందరూ ఒక తర్వాత ఒకరు వచ్చేసి పూలు పండ్లు అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారనమాట. ఫస్ట్ అమ్మ వాళ్ళతో స్టార్ట్ చేయాలి కదా. ఇక నేను మా బేబీ కూర్చున్న తర్వాత ఇక డాడీ అమ్మ వచ్చేసి బొట్లు పెట్టేశారండి. బొట్లు పెట్టేసి ఇక ఫస్ట్ శారీ పెడుతున్నారనమాట. పెట్టేసిన తర్వాత అది కట్టుకొని వచ్చేసిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేద్దామని ఇక వాళ్ళు పెట్టేస్తున్నారు. అమ్మ వాళ్ళు పెట్టేసిన తర్వాత వచ్చేసి నానమ్మ పెట్టిందన్నమాట. మేమైతే అలా ఉన్న దాంట్లో చేసుకున్నాం అన్నమాట. చిన్నగా అయితే ఏంది, పెద్దగా అయితే ఏందండి, మనం హ్యాపీగా ఉన్నది ముఖ్యం కదా. అందుకని నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట. ఇలా చిన్నగా అయినా కానీ సో స్వీట్ అన్నమాట. నేను అస్సలు మర్చిపోలేను. హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా అండి. ఎంతైనా డెలివరీకి వెళ్తున్నామంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుందన్నమాట. ఇలాంటి అకేషన్స్ ఉన్నాయనుకోండి, అది మర్చిపోవచ్చు, కొంచెము హ్యాపీగా రిలీఫ్గా ఫీల్ అవుతాము. ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతాం కదా. మనకు డెలివరీ కూడా ఫ్రీగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మేమే ఉన్నాము. చిన్నోడు వచ్చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుండగానే యేసుబాబు పడుకున్నాడు అనమాట. ఎంత లేపినా లేవలేదు. ఇక పడుకొని అని సైలెంట్గా ఉండిపోయాము.
ఇక మేము కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఇక లాస్ట్కి ఏమో లేచిండు అనుకుంటా. అదైనా లేపంగా లేచిండు. ఇక ఒక్కదానిలోనైనా ఆ చిన్నోడు ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి లేపిన వాళ్ళే లేచిండు. అలా ఫొటోస్ దిగాము. ఇక కంటిన్యూ చేస్తున్నాను, ఈ వీడియో చూసేయండి. అమ్మను నానమ్మ అక్షంతలు వేసి బ్లెస్ చేశారన్నమాట. నాకైతే చెప్పలేనండి ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా అనిపించింది అన్నమాట నాకు. సో తర్వాత మన రాజవ్వ నానమ్మ వచ్చి పెట్టిందన్నమాట. ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదండి మన వాళ్ళతోటి జరుపుకొని, అది చిన్న అకేషన్ అయినా కానీ చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా కానీ మనకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అందరు కలిసి ఉండి ఇలా చేసుకోవడం, మళ్ళీ మన బేబీని మనల్ని బ్లెస్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. మేము సడన్గా అనుకున్నామండి, అయినా కానీ చెప్పిన కాడికి చాలామంది వచ్చేసారనమాట. చెప్పిన వాళ్ళందరూ వచ్చేసారు. చాలా హ్యాపీగా జరిగింది. నేనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఇంకా డెలివరీకి ఇంకా 3 డేసే ఉన్నాయి. అయినా కానీ నేను మా బేబీతో ఇలా అనుకుంటే సరే అని చెప్పేసి ఇంటి దగ్గర చిన్నగా చేసుకుందాం అన్నాడు. చిన్నగా అయితే పెద్దగా అయితే ఏందండి, మనం హ్యాపీగా ఉన్నది ముఖ్యం కదా. ఎంత చిన్నగా చేసుకున్నా కానీ ఎంత పెద్దగా చేసుకున్నా కానీ అందులో హ్యాపీ లేకపోతే ఏం చేస్తామండి. అందుకే చిన్నగా అయినా అని చెప్పేసి త్వరగా అనుకున్న తర్వాత చేసేసుకుందాం అన్న వల్లే హ్యాపీగా అనిపించింది. అందరూ వచ్చిన వల్లే ఇంకా సంతోషంగా అనిపించింది అన్నమాట నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. రాముడు హైడ్రా ఇత్తా రాముడు. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరు తినేసి వెళ్ళిపోయారనమాట. తర్వాత నేను తినేస్తున్నానండి. కర్రీస్ క్యాటరింగ్ చెప్పారు, చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ తీసుకున్నామండి. ఇక నేను సింగిల్గా తీసేసుకున్నాను కొన్ని. ఇక అత్తమ్మ చిన్నత్తమ్మ వాళ్ళు మామయ్యతో కూడా అలా దిగేశాను. ఇది నైట్ టైంలో అన్నమాట. కొందరు వచ్చి మాతో దిగేశారు. తర్వాత నైట్ టైం మళ్ళీ
ఇక డిన్నర్ చేస్తున్నాము అందరం కలిసి. ఇక పిన్ని కూడా వచ్చేసింది చెల్లెని తీసుకొని. చెల్ల మార్నింగ్ రాలేదైతే తీసుకుని రా పిన్ని అని చెప్పేసిన తర్వాత తీసుకుని వచ్చిందన్నమాట. ఇది నైట్ టైంలో చిన్నోడు అసలు టీవీ చూడనియట్లేదండి, ఆఫ్ చేస్తున్నాడు. అలా ఎంజాయ్ చేస్తూ ఇక చూస్తున్నారనమాట. నానమ్మ వాళ్ళు అమ్మ కూడా ఇక్కడనే ఉండిపోయిందండి. మార్నింగ్ వెళ్తారనమాట వాళ్ళు. ఇక చిన్నోడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు, వద్దని చెప్పేస్తే అదే చేస్తాడనమాట. ఇక బ్లాగ్ ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియో కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.